హలో ఎవ్రీవన్, మనకి ఈరోజు ఒక కొత్త న్యూ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అదేంటి అంటే ఆల్ ఇండియా లిమిటెడ్ నుంచి. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. వీటిలో ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. అండ్ వాళ్ళు కాకుండా ఎవరైతే వాళ్ళ రిలవెంట్ డిసిప్లిన్లో, అంటే ఇప్పుడు అక్కడ ఇందాకలా మెన్షన్ చేసిన అన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి కదా, అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇలా కెమికల్ ఇంజనీరింగ్, ఇలా వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఆ రిలవెంట్ డిసిప్లిన్స్లో ఎవరైతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేశారో, అది కూడా ఇండియా లిమిటెడ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్లోనే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ పోజెస్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ, ఆ సర్టిఫికేట్ అనేది బోర్డ్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ BOPTతో ఇష్యూ చేసి ఉండాలి. ఆ సర్టిఫికేట్ అనేది ఈస్టర్న్ రీజియన్ కోల్కతా BOPTతో ఆ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేసి ఉంటే వాళ్ళు కూడా ఈ జాబ్ అప్లై చేయడానికి ఖచ్చితంగా అర్హులే. సో ముందు మనం ఇది చూద్దాము. ఈ పోస్ట్ కోర్స్ అనేవి చూడండి. ఇది కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బోర్డ్ ఇన్స్టిట్యూట్. గవర్నమెంట్తో రికగ్నైజ్ అయిన యూనివర్సిటీ బోర్డ్ ఇన్స్టిట్యూట్తో మనం కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి. ఓకేనా, దీనికి పోస్టులు 8 ఉన్నాయి. సేమ్ అలానే సివిల్ ఇంజనీరింగ్ కూడా అంతే, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్తో అయి ఉండాలి. అండ్ 10th కూడా అంతే, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ అయి ఉండాలి. దీనికి 12 పోస్టులు. కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, వీరన్నిటికీ సేమ్ ఒకటే ఏంటంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి. 10th అనేది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి పాస్ అయి ఉండాలి. అలాగా కెమికల్ ఇంజనీరింగ్కి 8 ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్కి 12 ఉన్నాయి, కంప్యూటర్ ఇంజనీరింగ్కి 5 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్కి 3 ఉన్నాయి, డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీకి 32 ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్కి 65 ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి మాత్రం ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అడిగారు. అదేంటి అంటే మస్ట్ పోజెస్ ఏ వ్యాలిడ్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ. ఈ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అది కూడా ఇష్యూడ్ బై ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డ్, గవర్నమెంట్ ఆఫ్ అస్సాంతో ఇష్యూ చేసిన ఎలక్ట్రికల్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ సర్టిఫికేట్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ ఏంటి అంటే ఆ సర్టిఫికేట్ ప్రాసెసింగ్ 90 days ఉంటుంది అప్రాక్సిమేట్, నాకు తెలిసినంత వరకు. సో ఈ COVID-19 పాండమిక్లో ఆ ఎగ్జామ్స్ పెట్టట్లేదు కాబట్టి వీళ్ళు ఒక చిన్న సజెషన్ ఏమి ఇచ్చారంటే వాళ్ళు కూడా, అది లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక రూల్ ఏంటంటే దీని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అది ఒకవేళ మీరు క్వాలిఫై అయ్యి మీకు జాబ్ వచ్చింది అనుకోండి, మీరు జాయిన్ అయ్యే లోపు ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. ఆ సర్టిఫికేట్ సబ్మిషన్ మాత్రం కన్ఫామ్గా చేయాలి. అది ఉంటేనే ఈ జాబ్ అనేది మీకు వస్తుంది. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ చూడండి, కెమికల్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 4, SCకి 1, STకి అసలు లేవు, సో వాళ్ళు అప్లై చేయొద్దు. ఓకే, నెక్స్ట్ OBC నాన్ క్రిమిలేయర్కి 3, EWS క్యాండిడేట్స్కి 0, వాళ్ళు కూడా అప్లై చేయొద్దు. ఇలాగ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ కోర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఈ కోర్స్, అంటే మీరు కెమికలా, సివిలా, ఎలక్ట్రికలా, మీరు దేని రిలేటెడో చూసుకొని మీ క్యాస్ట్కి సంబంధించి ఇక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. ఓకేనా, దాని తర్వాత పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 6 ఉన్నాయి పోస్టులు. అంటే ఏ డిజబిలిటీస్ ఉంటే ఈ రిజర్వేషన్ వర్తిస్తుందో కూడా ఇక్కడ క్లియర్గా రాశారు. OA, OL, BL అని షార్ట్ కట్స్ రాశారు. దాని కింద క్లియర్గా రాశాడు. OA అంటే 1 arm, OL అంటే 1 leg, BL అంటే బోత్ లెగ్స్ అని. సో దీని ప్రకారం వాళ్ళు ఇవన్నీ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. చూసి ఈ నోటిఫికేషన్ చూసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ నోటిఫికేషన్ క్లియర్గా చూసి మీరు అప్లై చేసుకోండి. సో జనరల్ కేటగిరీ వాళ్ళకి ఏజ్ లిమిట్ ఏంటంటే మినిమం 18 years టు మ్యాక్సిమం 30 years.
సో ఎస్సీ ఎస్టీకి మినిమం 18 ఇయర్స్ టు మ్యాక్సిమం 35 ఇయర్స్. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి మినిమం 18 ఇయర్స్ టు మ్యాక్సిమం 33 ఇయర్స్ ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత సెలెక్షన్ మెథాలజీ అంటే ఓన్లీ 1 అండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒక్కటే ఉంటుంది. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతే మీకు జాబ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఓన్లీ 1 ఎగ్జామ్ అండి. ఆ ఎగ్జామ్లో కూడా చూడండి, ఆ ఎగ్జామ్ పేపర్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్ అండ్ క్వశ్చన్స్ బిలాంగ్స్ టు ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఓన్లీ 20% ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే వీటి నుండి వస్తాయి. నెక్స్ట్ రీజనింగ్, అర్థమెటిక్, న్యూమరికల్, మెంటల్ ఎబిలిటీ నుంచి 20% క్వశ్చన్స్ వస్తాయి. సో ఆల్మోస్ట్ 60% క్వశ్చన్స్ మాత్రం మన డొమైన్ నుంచి వస్తాయి. అంటే మీరు సివిల్ ఇంజనీరింగ్ అయితే సివిల్ నుంచి వస్తాయి, మీ డిసిప్లిన్ రిలవెంట్ డిసిప్లిన్ నుంచి 60% క్వశ్చన్స్ వస్తాయి. సో మొత్తం 100%. దీన్ని మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ 100%లో 40% మార్క్స్ వస్తే చాలు, వాళ్ళు క్వాలిఫై అవుతారు. అండ్ రిమైన్ వాళ్ళకి ఏంటంటే 60% వస్తే చాలు అయిపోతారు. సో నాట్ 60, ఇట్స్ 50% మార్క్స్. అంటే హాఫ్ మార్క్స్ వస్తే చాలు, మిగిలిన వాళ్ళు కూడా క్వాలిఫై అవుతారు. ఎస్సీ ఎస్టీ అండ్ డిజేబిలిటీస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 40% వస్తే చాలు, అండ్ రిమైన్ వాళ్ళందరికీ 50% వస్తే చాలు జాబ్ అనేది ఇస్తారు. ఇలా సెలెక్ట్ అయిపోయిన తర్వాత, ఈ మార్క్స్ ప్రకారం సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీ సర్టిఫికేట్స్, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానిలో కూడా మీ సర్టిఫికేట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే అప్పుడు కూడా మిమ్మల్ని జాబ్ నుంచి తీసేసే అవకాశం వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంది. దీని తర్వాత మెడికల్ ఫిట్నెస్ ఉంది. మెడికల్ ఫిట్నెస్ ఏం లేదని, మీరు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, అది ఒకటే చెక్ చేస్తారు. తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్. ఓకే, ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఒక 12 months వాళ్ళు చూస్తారండి మీరు జాబ్ ఎలా చేస్తున్నారని. మీరు బాగా చేస్తే మిమ్మల్ని జాబ్లో ఉంచేస్తారు. ఒకవేళ మీ జాబ్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా అనిపించకపోతే వాళ్ళు మీకు ఇంకొక 6 months ఛాన్స్ ఇస్తారు. ఆ 6 monthsలో కూడా మీరు ఇంకా జాబ్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా చేయకపోతే మీకు ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. 6 months, ఇంకో 6 months ఛాన్స్ ఇస్తారు. అప్పుడు మాత్రం మీరు సాటిస్ఫాక్షన్ వాళ్ళని చేయకపోతే మీరు ఖచ్చితంగా టెర్మినేట్ అయిపోతారు. అంటే మిమ్మల్ని జాబ్ నుంచి ఖచ్చితంగా తీసేసే హక్కు వాళ్ళకు ఉంది. సో చూడండి, 12 months, తర్వాత 6 months, మళ్ళీ 6 months ఛాన్స్. సో దీన్ని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోండి. దీని తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏం లేదండి, COVID-19 కదా, ప్రికాషన్స్ గురించి ఉంటుంది. సో ఎలాగ అప్లై చేయాలి అంటే, ఇదిగోండి ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేయండి. సో మీకు ఒకటే 60% మన డొమైన్ నుంచి వస్తుంది, అంటే మన ఇంజనీరింగ్ సిలబస్ నుంచి వస్తుంది. మిగిలిన 20% యాప్టిట్యూడ్, మిగిలిన 20% జనరల్ ఇంగ్లీష్ అండ్ అవేర్నెస్. సో మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, ఖచ్చితంగా మీకు ఈ జాబ్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 200 రూపీస్ అనేది పే చేయాలి. ఎవరు అంటే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే. ఎస్సీ ఎస్టీ అండ్ ఇంకొకరు డిజేబిలిటీస్ పర్సన్స్ మాత్రం ఫీజు అసలు చేయక్కర్లేదు, వాళ్ళకి 0. వాళ్ళు చక్కగా అప్లై చేసుకొని మీ ట్రై మీరు ఇవ్వండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే దీనిలో నెగిటివ్ మార్కింగ్ లేదు, అందులోనూ నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ 40% వస్తే ఎస్సీ ఎస్టీ అండ్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి, 50% వస్తే ఓబీసీ క్యాండిడేట్స్కి జాబ్ వచ్చేస్తుంది. సో మీరు కొంచెం కష్టపడితే ఈ జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్.